బూడిదకు బూడిదగా దుమ్ముకు దుమ్ముగా అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన యేసయ్యా నీ పరిశుద్ధమైన నామమున ప్రభువునందు మృతి పొందిన తండ్రులు అంటున్నాం. సింగమ్మ గారి యొక్క ఆత్మని పాద సన్నిధిలో ఉంచండి. వారి బిడ్డలు, కుటుంబాలు, మనవ సంతానాలు, ఆప్తులు, బంధువులు, సంఘం నా ప్రభువా ప్రతి ఒక్కరికి నీ వాక్యం ద్వారా ఆదరణ దయచేసి ఈ యొక్క వాక్యమును బట్టి నిరీక్షణతో రెండవ రాకడ పర్యాయంలో సమాధులు తెరవబడి మేమందరం కలుసుకుంటామనేటువంటి నిరీక్షణతో ముందుకు కొనసాగే కృప దయచేయండి. కలవరంతో ఉన్న హృదయాలకి నా ప్రభువా నెమ్మదినివ్వండి. దుఃఖముతో ఉన్న కుటుంబానికి ఆదరణ దయచేయండి. నా ప్రభువా రెండవ రాకడ వరకు మేము ఎదురు చూసి మరలా కలుసుకునేంత వరకు తోడయుండి కుటుంబానికి మీరు నాకు అనుగ్రహించి బిడ్డ ఆత్మని పాసాలని కృపను దయచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధన తేడాను రాజ్యము శక్తి మహిమ నిరంతరం పరమ తండ్రి అని దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకమైన సహవాసమును గాక.